కేవలం 10 సెకండ్లు. అవును, కేవలం 10 సెకండ్ల చీకటిలో కోటి రూపాయల విలువైన వజ్రాల హారం మాయమైపోయింది. నగరంలోనే అతిపెద్ద నగల షాపులో జరిగిన ఈ వింత దొంగతనం పోలీసులకే సవాలుగా మారింది. కానీ డిటెక్టివ్ అర్జున్ మాత్రం అక్కడ ఉన్న ఒక చిన్న ఆధారంతో దొంగ ఎవరో కనిపెట్టేశాడు. మరి మీ మెదడుకి పదును పెట్టి ఆ దొంగ ఎవరో మీరు చెప్పగలరా? లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. రాజమండ్రిలోని వైభవ్ జ్యువెలర్స్ షాపు యజమాని ఆ రోజు రాత్రి షాప్ మూసే ముందు తన సేల్స్ గర్ల్ మాయను పిలిచి ఆ వజ్రాల హారాన్ని లాకర్లో పెట్టమని చెప్పాడు. సరిగ్గా మాయ ఆ హారాన్ని తీసుకుంటుండగా ఒక్కసారిగా పవర్ కట్ అయింది. షాప్ అంతా చీకటిమయం. కేవలం 10 సెకండ్ల తర్వాత లైట్లు వచ్చాయి. కానీ అక్కడున్న వజ్రాల హారం లేదు. షాపులో ఆ సమయంలో 3 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. డిటెక్టివ్ అర్జున్ వారిని అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానాలు ఇవే. సేల్స్ గర్ల్ మాయ: నేను హారాన్ని బాక్స్లో పెడుతుండగా లైట్లు పోయాయి, చీకట్లో ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్తుంది. కస్టమర్ సురేష్: నేను దూరంగా ఉంగరాలు చూస్తున్నాను, నాకు హారం ఎక్కడుందో కూడా తెలీదు అని చెప్తాడు. సెక్యూరిటీ రాము: నేను గేటు దగ్గరే ఉన్నాను, ఎవరూ బయటికి వెళ్ళలేదు అని చెప్తాడు. వీరి 3 మాటలు విన్న తర్వాత అర్జున్ అక్కడున్న వస్తువులను వారిని క్షుణ్ణంగా పరిశీలించాడు. మరి మీరు ఆ దొంగను గుర్తించారా? మీ సమాధానాన్ని ఇప్పుడే కింద కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్, దొంగ సేల్స్ గర్ల్ మాయే. ఎందుకంటే లైట్లు వచ్చాక ఆమె చేతికున్న గ్లౌజ్ని గమనించండి. హారంలోని ఒక చిన్న వజ్రం ఆ గ్లౌజ్కి అంటుకుని మెరుస్తుంది. లైట్లు ఆగిపోయిన ఆ 10 సెకండ్లలోనే ఆమె ఆ హారాన్ని తన గ్లౌజ్లో దాచుకుంది. కానీ ఆ మెరుపును దాచలేకపోయింది. ఈ పజిల్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీల కోసం మెదడికి మేత ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త మిస్టరీతో మళ్ళీ కలుద్దాం.